కొబ్బరి సువాసన, తాలింపు రుచి కలిసి ప్రతి ముద్దను మరింత స్పెషల్‌గా మార్చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరి లేట్ చేయకుండా కొబ్బరి రైస్ ఎలా చేయాలో చూద్దామా? ఇక్కడ ఒక బౌల్ తీసుకుని 2 గ్లాసుల రైస్‌ని అయితే తీసుకోవాలి. ఇక్కడ మనం నార్మల్‌గా ఇంట్లో వాడే రైస్‌తో అయినా చేసుకోవచ్చు, లేదా బాస్మతి రైస్‌తో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకొని ఈ బియ్యాన్ని బాగా కడిగి 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా మంచినీళ్ళు పోసి ఈ బియ్యాన్ని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్గా ఉన్న ఒక కొబ్బరి గిన్నె, అలాగే వారం రోజుల కొబ్బరి గిన్నెని ఇలా 2 తీసుకోండి. లేదా అచ్చం 2 ఫ్రెష్గా ఉన్నవి తీసుకున్నా సరే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒకసారి ఈ పచ్చి కొబ్బరిని గ్రైండ్ చేసి కొంచెం మెదిగిన తర్వాత ఏ గ్లాస్తో అయితే మనం రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాస్ మంచినీళ్ళనైతే పోసుకొని ఇలా కొబ్బరిని వడగట్టేసి కొబ్బరి పాలని తీసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసి అందులో మళ్ళీ 1 గ్లాస్ మంచినీళ్ళు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని కొబ్బరి పాలు అయితే తీసుకోవాలి. ఇక్కడ ముందుగానే మనం సరేసురు అనేది తీసుకొని రెడీగా పెట్టుకుందాం. 1 గ్లాస్ రైస్కి 1 గ్లాస్ చిక్కని కొబ్బరి పాలనైతే తీసుకుందాం. ఇలా 2 గ్లాసుల రైస్కి 2 గ్లాసుల కొబ్బరి పాలు చిక్కగా తీసుకోవాలి. అలాగే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. కాబట్టి 2 గ్లాసుల మంచినీళ్ళు, 2 గ్లాసుల కొబ్బరి పాలని అయితే తీసుకొని ఇప్పుడు ఒక మూత పెట్టేసి ఈ పాలని పక్కన పెట్టుకుని ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తరువాత మసాలా దినుసులు మన ఇంట్లో ఏ ఉంటే అవి తీసుకోండి. అవి వేయించుకున్న తరువాత ఇందులో 1 గ్లాస్ రైస్కి 4 పచ్చిమిరపకాయలు అయితే తీసుకోండి. అలా నేను 8 పచ్చిమిరపకాయలు, మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలు 2 రెమ్మల కరివేపాకును వేసుకొని 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకొని ఈ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకొని కొద్దిగా జీడిపప్పును కూడా వేసుకొని ఇవి కాస్త కలర్ మారేంత వరకు వేయించుకొని కలర్ కోసం కొద్దిగా పసుపు, రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని వీటిని 1 నిమిషం పాటు బాగా వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత మనం 10 నిమిషాల పాటు నానబెట్టుకున్న బియ్యాన్ని ఈ పోపులో వేసుకోవాలి. ఈ బియ్యాన్ని కూడా ఒక 2-3 నిమిషాలు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి చక్కగా ఈ రైస్ని అయితే వేయించుకోండి. ఇలా వేయించుకుంటేనే రైస్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వేయించుకున్న తర్వాత 2 గ్లాసుల రైస్కి 2 గ్లాసుల కొబ్బరి పాలు, 2 గ్లాసుల మంచినీళ్ళు పోసుకొని ఇప్పుడు ఈ రైస్ని అంతా బాగా కలిసిపోయేటట్టు కలుపుకొని ఇందులో రుచికి తగ్గ సాల్ట్ అయితే సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంట్లో ఉన్న కొద్దిపాటి పదార్థాలతోనే ఎంతో రుచికరంగా తయారయ్యే ఈ వంటకం లంచ్ బాక్స్కు లేదా పండుగ సందర్భాల్లో అలాగే నైవేద్యంగా కూడా సమర్పించవచ్చు. లేదా మనకు ఏ సమయంలో అయినా వేడివేడిగా తినాలనిపిస్తే చాలా రుచికరంగా ఉంటుంది. మన ఇంట్లో కొబ్బరి ఎప్పుడు ఉండనే ఉంటుంది. తాజా కొబ్బరి, ఉడికించిన అన్నం, సువాసన భరితమైన తాలింపు పదార్థాలతో ఎంతో రుచికరమైన ఈ కొబ్బరి రైస్ని పిల్లలకి, పెద్దలకి తప్పకుండా చేసి పెట్టండి. ఆ రుచి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. కొబ్బరి యొక్క సహజమైన తీపి రుచి, తాలింపు సువాసన కలిగిన ప్రతి ముద్దను మరింత రుచికరంగా మార్చేస్తుంది. మరి ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ట్రై చేసి ఆ టేస్ట్ మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.